ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిల్ గేట్స్ తో ఏపీ సీఎం సమావేశం. ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు చంద్రబాబు. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోండి డిమాండ్ చేసిన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్. రాజకీయ ప్రతినిధులతో సెంట్రల్ ఎలక్టోరల్ ఆఫీసర్ జ్ఞానచంద్ర సమీక్ష సమావేశం. ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లకు మార్పులు చేయాలని చర్చ. విజయవాడ 3వ డివిజన్లో 2 కోట్ల వ్యయంతో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆనందంలో ఇంద్రప్రస్థ కాలనీవాసులు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కష్టపడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని, పర్మిషన్ పెడితే దానిని సైతం ఇవ్వకుండా మాలలు అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. నిరంకుశగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూడడం సరికాదన్నారు. ఏకసభ్య కమిషన్, ఒక ఉత్పత్తి కమిషన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు పోలీసు వాళ్ళు. మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరు?
అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటటువంటి మీటింగ్లు అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. మేము ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిరంకుశంగా ఏకపక్షంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణను మేము అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి శాంతియుత ప్రదర్శనలను కూడా మీరు అడ్డుకోవాలని చట్టం ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే ఈ రోజు ఇక్కడికి బయలుదేరినటువంటి వేలాది మంది మాలా నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకు ఉన్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయటం అనేది దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గారు మాలల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం 160 సీట్లు పైగా వచ్చినాయి అంటే కేవలం మాలలు మిమ్మల్ని నమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తారని నమ్మి మేము ఓట్లేసాం. కానీ మీరు 1 కోటి మంది ఉన్నటువంటి మాలల ఆశల మీద మీరు నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల కేబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలోని 59 ఉపకులాలను విభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలా మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011లో ఏ విధంగా మీరు బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తారో ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా మా ఉనికిని మాల సత్తా తెలియజేసేందుకు త్వరలో లక్షలాది మందితో హలో మాల చలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం వెన్ను విరిగేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకాన్ని బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని, అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 86,500 మంది పేద మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుండి ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి చాలని వేతనాలు అంటే కనీసం రోజుకు 30 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలతో 1000 రూపాయలు ఇస్తున్నటువంటి వీరి జీతాలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే 2,000 రూపాయలు వేతనాలు పెంచారు. ఆ 2,000 వేతనాలు 6 సంవత్సరాలైంది పెంచి. అంటే ఇప్పటికీ ఈ దేశంలో రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి ఎవరైనా కార్మికులు ఉన్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పాటుపడతాం, మహిళలకు వేతనాలు పెంచుతామని గత ఎలక్షన్ల టైంలో ప్రచార హోరుల్లో ఈరోజు అంతా కూడా అప్పుడు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. మేము ఆందోళన చేసే ఆందోళన కూడా మద్దతు చేయడం జరిగింది. అయితే అధికారం లేకొచ్చి 7 నెలలు 9 నెలలు అవుతా ఉన్నా ఇప్పటికి కూడా వీరి వేతనాలు పెంచడంలో పూర్తిగా విఫలం చెందారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సాక్షాత్తు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఒక యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు
ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ పథకంలో కార్మికులకు 3,000 రూపాయల ఈరోజు వేతనమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే అసెంబ్లీలో వేతనాల పెంపుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేతనాల పెంపుకు ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే మీరు ఇచ్చేటువంటి 5 రూపాయలతో 8 రూపాయలతో ఈరోజు పెరిగిన ముఖ్యంగా ఈ ధర్నా నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కానీ జీతాలు కానీ కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటిపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్లోనే డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరతాళ ధ్వనులతో పలికినారు. కానీ అంత కరతాళ ధ్వనులతో చేసిన డొక్కా సీతమ్మ పథకాన్ని ఈరోజు కార్మికులు పొట్టగొట్టినట్టు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ గారు పేద ప్రజలకి, పేద కార్మికులకి చాలా భోజనాలు పెట్టి చేశారని చరిత్ర చెప్పుకుంటే ఆ డొక్కా సీతమ్మ పేరు చెప్పి ఇవాళ ఈ ప్రజలను, కార్మికులను పొట్టగొడతా ఉన్నారు. పిల్లలకు పెట్టే పౌష్టికాహారాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. పిల్లలు ఏదైతే తినాలో అది పెట్టడానికి ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. మేము కూడా అంతే నాణ్యతగా వండి పెడుతున్నాం ఈరోజు. అదేవిధంగా ఆ నాణ్యతమైన భోజనం పిల్లలకి అందాలి అంటే ప్రతి నెల 1వ తారీఖు 10వ తారీఖు లోపు బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా మెస్ ఛార్జీలు వేయాలని, జీతాలు 3,000 రూపాయలు కూడా 1,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారిగా పడతా ఉన్నాయి. దానికి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున వెంటనే అది కూడా 15వ తారీఖు లోపు, గత ప్రభుత్వం 15వ తారీఖు లోపు బిల్లులు చెల్లించే విధంగా ఏదైతే తీసుకున్నదో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చెల్లించాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా 2017-18 ఇంటర్మీడియట్ వాళ్ళకి సంవత్సరం 4 నెలల పాటు భోజనాలు పెట్టడం అయితే జరిగింది. దానికి సరైన అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ప్రభుత్వ సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కోర్టు వెలువలే బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్నా చౌక్లోనే వంట వార్పు చేస్తూ నిరసన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు చెల్లించాల్సింది 7,000 కోట్లు అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 21,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. పాలకులు కాలయాపన చేయడం వలన బాధితులకు సకాలంలో న్యాయం జరగలేదన్నారు. అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ప్రభుత్వ సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చన్నారు. కోర్టు వెలువలే బాధితులు సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని బాధితులకు సకాలంలో న్యాయం చేయాలన్నారు. సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల పోరాటం చేసిన అనంతరం చివరి హెచ్చరికగా న్యాయం కోసం బాధితుల కన్నీటి దీక్షలు చేపట్టామన్నారు. 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాళ్ళు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందరూ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కాబట్టి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి దూరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుంటాయి. మరి అన్నప్పుడు ఆస్తులు ఎక్కున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం చేయలేరు. మామూలుగా ఆస్తులు ఎక్కువ ఉండి తక్కువ ఉండి అప్పులు ఎక్కువ ఉంటే అది ఐపీ పెడుతున్నారు. వీళ్ళు ఐపీ కూడా పెట్టడం లేదు కదా, సాధ్యం కాదు కదా. దీని పరిష్కారం ఈజీ అంటే వాళ్ళ ఆర్థిక నిపుణులు ఒకరు పంపించారు దగ్గరికి. వాళ్ళకి చెప్పాము, ఇది చేయండి, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, కోర్టులకు పోనీబాకండి, మీరు ఆస్తుల పైన కంట్రోల్ చేసుకోండి,
అంతుల వారికి డబ్బులు ఇచ్చుకుంటా పోండి అంటే ఆయన గడ్డపాటు నానబెట్టారు. గడ్డపాటు నానబెడితే ఏమైంది? 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఆయన పరిష్కారం చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన పరిష్కారం చేస్తాడు, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మేము చెప్పేదంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటే దాన్ని భూమిని అమ్మి దానిలోనే డబ్బులు వస్తే కట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే సెల్ఫ్ జనరేటెడ్ క్యాపిటల్గా అమరావతిని మీరు రూపొందించారు కదా. ఇప్పుడు సెల్ఫ్ జనరేటర్గానే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు పెట్టుకొని పరిష్కారం చేయమని కోరుతున్నాం. అది మీరేమో డబ్బులు ఎక్కల్లా, అప్పులు ఎక్కల్లా, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి. 2-3 రెట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఆస్తులు ఉండి మీ దగ్గర పవర్ ఉండి బాధ్యతలు సరిపోతా ఉంటే ఇప్పుడు 1000 మంది దాకా చనిపోయారు. అవన్నీ మీ ప్రభుత్వం హతలే కదా. అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు పిలిపించాం. పోలీస్ కమిషనరు పాదయాత్రని ఇవ్వలేమండి, దీక్షలు చేసుకోమన్నారు. అందుకు దీన్ని అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలుగా పేరు మార్చాం. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరిక చేస్తున్నాం. దీంట్లో రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా, చిన్న చిన్న కమతాలుగా, బిట్లుగా విభజించండి. వాటిని బాధితులకి వాళ్ళ సొమ్మును బట్టి ఆక్షన్ పెట్టండి. అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు వాళ్ళకున్న బాండ్ల ద్వారా కొనుక్కుంటారు, బయట వాళ్ళు డబ్బు ద్వారా కొనుక్కుంటారు. అది ఎక్కువ సొమ్ము రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక ప్రత్యేక కమిటీని వేయమని అడుగుతున్నాం. ఇది మొదటి అంశం. అలాగే ఏలూరు కోర్టులో 12,000 కేసులు ఉన్నాయి, అందులో ఇదొకటి. తెలంగాణలో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అలా కోర్టుకు వెళ్ళి ఉండకపోతే తొలి 5 సంవత్సరాల్లోనే పరిష్కారం అయ్యి ఉండేది. ఇప్పుడు అది ఏలూరు కోర్టుకు వచ్చింది. ఆ సమస్య పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని వివరించారు. అసర్ నివేదిక 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-2024 మధ్య కాలంలో పతనం కావడంపై శాసన మండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ 2014-2024 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారు. మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయించిన మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా గ్యారంటీ FLN అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ఐఎమ్ గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక్క నిమిషం, 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం, మతం, ప్రాంతం అతీతంగా
పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎలక్టోరల్ ఆఫీసర్ సెంట్రల్ నియోజకవర్గం ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో సమీపంలోని పోలింగ్ స్టేషన్లకు మార్పులు చేయాలని చర్చించారు. ఏఈఆర్ఓలను బిఎల్ఓలతో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ బూత్లను బిఎల్ఓతో పరిశీలించి వసతులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల నుండి దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మార్చవలసిందిగా పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కోరారు. నూతన ఓటర్లకు ఓటర్ ఐడి పోస్టు ద్వారా కానీ వారి బిఎల్ఓ ద్వారా కానీ పంపిణీ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని ఏఈఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. గేటర్ కమ్యూనిటీలో కాలనీలో గల ఓటర్లకు ఆ ప్రాంతంలో గల పోలింగ్ కేంద్రాలను కేటాయిస్తే ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు వేసే అవకాశం ఉంటుందని చర్చించారు. ఎస్వీఈఈపీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలని ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ అబ్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో టీచర్లు, ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. అబ్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఏపీ అబ్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా టీచర్లు, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అబ్కాస్ను కొనసాగించాలని, అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచాలని, సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని తెలిపారు. ఏవి నాగేశ్వరరావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు, ఉపాధి హామీ, వెలుగు, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష లాంటి ప్రభుత్వ పథకాలు, అలాగే కేజీబీవీ, దీంతోపాటుగా యూనివర్సిటీలు, టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వేతనాలు మాత్రం అతి తక్కువ ఇచ్చి ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఈ ఉద్యోగుల్లో 1,20,000 మంది ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్నారు. ఆప్కాస్ వచ్చిన తర్వాత కనీసం నెల జీతాలు, పిఎఫ్ఈఎస్ఐలు సక్రమంగా అమలవడం జరుగుతోంది. ఇటువంటి ఆప్కాస్ను రద్దు చేసి ఉద్యోగులందరినీ కూడా మళ్ళా ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమిస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇది సరైనది కాదు. అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్లోగా ఆప్కాస్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈ ఉద్యోగులందరికీ కూడా 2005 నుంచి మినిమం టైం స్కేల్ అమలవుతోంది. గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్కి తిలోదకాలు ఇచ్చి 5 నుంచి 12,000 రూపాయల జీతాన్ని తగ్గించి జీవో నెంబర్ 7 ఇచ్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరంలో ఆప్కాస్ను కూడా కొనసాగించమని చెప్పడం అనేది దుర్మార్గం. ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలి, ఆప్కాస్ ద్వారా కొనసాగించాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్లోగా ఎంటీఎస్ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, 62 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలి, గ్రాట్యుటీని చెల్లించాలి, ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్,
ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ, ఎన్హెచ్ఎం జేఏసీ, అలాగే ఎస్ఎస్ఏ జేఏసీ, ఏపీ పారామెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ నాయకుల దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం కనుక ఈ 3 లక్షల ఉద్యోగుల్ని కనుక విస్మరిస్తే రాబోయే కాలంలో మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధులకు నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ఇంద్ర ప్రస్థ కాలనీ గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యూజీడీ నిర్మాణానికి ప్రత్యేకంగా 2 కోట్లు కేటాయించి పరిష్కరిస్తున్నామని అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామవరప్పాడు రింగ్లోని కే హోటల్ వెనుక ఉన్న ఇంద్ర ప్రస్థ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఇంద్ర ప్రస్థ కాలనీ 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, గత 17 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఈ కాలనీ వాసులు కోరుతున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో భూమి లెవలింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించలేకపోయారని చెప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన సమయంలో యూజీడీ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 3వ డివిజన్లో ఇంద్రలోక్ ఎస్టేట్స్ 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 17 సంవత్సరాల నుంచి అభ్యర్థిస్తా ఉన్నారు. దీనికి లెవెలింగ్ సెట్ కాక ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. మొన్న నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈఈ గారిని, సిఈ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిఈ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇదంతా కూడా 1కి 4 సార్లు కాలనీ, దీని లెవెల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఈ గారి సహకారంతో ఈ రోజున ఒక ప్లాన్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 25 కుటుంబాలు ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్వేక్షణ అనే దాంట్లో కానీ, పరిశుభ్రత మీద కానీ వీటన్నిటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా దానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఇది కేవలం 25 నుంచి 26, 27, 25 కుటుంబాలు ఉండే ఈ ప్రాంతానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఇవాళ ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి సమస్య మనీ కాదు సమస్య ముఖ్యం అని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళందరికీ యొక్క సమస్య 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకి తీరటమే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా ఇలాంటి సమస్య ఉన్న ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడుద్ది. అందువలన ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందువలన దీనికి ఇలాంటి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధులుగా మా యొక్క ధర్మం అని భావిస్తాం. రోజు వేసే రోడ్లు ఎవరో లేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేలు ఉండా లేకపోయినా, కార్పొరేటర్లు ఉండా లేకపోయినా అధికారులు మనకు వచ్చిన శిస్తుల్లో ఆ అమౌంట్లు తీసి ఆ శిస్తుల ద్వారా మళ్ళీ వచ్చిన ఇన్కమ్ని ఈ రోడ్లకు వాడు. కానీ ఇలాంటి అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద అడ్రస్ చేసి ఆ సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధిగా మా ధర్మం, మాకు ప్రజలు ఓటిచ్చి గెలిపించినందుకు ఇలా చేయటం అనేది అదొక రకమైన ఆనందం. ఇక్కడ స్థానికులు కూడా మాకు 17 సంవత్సరాల నుంచి దీని గురించి అడుగుతున్నామండి, ఇప్పటికి మాకు ఇది సాధ్యమవుతుందని వాళ్ళు కూడా చాలా ఆనందంగా చెబుతూ ఉన్నారు. ఇది అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కేవలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిల్ గేట్స్ తో ఏపీ సీఎం సమావేశం. ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు చంద్రబాబు. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోండి. డిమాండ్ చేసిన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉపలేటి దేవి ప్రసాద్.
రాజకీయ ప్రతినిధులతో సెంట్రల్ ఎలక్టరల్ ఆఫీసర్ జ్ఞానచంద్ర సమీక్ష సమావేశం. ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లకు మార్పులు చేయాలని చర్చ. విజయవాడ 3వ డివిజన్లో 2 కోట్ల వ్యయంతో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆనందంలో ఇంద్రప్రస్థ పార్టీవాసులు. ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.